కోవా బొబ్బట్టు ఎలా చేయాలో చూద్దాము. ప్యాన్లో అరకప్పు పాలు, 1 కప్పు మిల్క్ పౌడర్, అరకప్పు పంచదార పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మిశ్రమం మొత్తం దగ్గరకు అయిన తర్వాత చల్లారబెట్టుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని నీళ్లు పోసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. ఆ పిండిలో మనం చేసి పెట్టుకున్న కోవాని మధ్యలో పెట్టుకొని ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని బొబ్బట్లలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకోవడం రాకపోతే ఇలా పాలిథిన్ కవర్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోండి, ఈజీగా అవుతుంది. దాన్ని 2 వైపులా నెయ్యి వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి.